ఆటలలో గెలుపోటములు సహజమని నంగునూరు మండలంలోని యువత స్నేహపూర్వక వాతావరణంలో మండల స్థాయి కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ జరుపుకోవాలని మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆదేశాలతో కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల స్థాయి కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ ను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం ఫిబ్రవరి 17 నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 20 కానపూర్ 46 టీఎస్ఆర్ రైజర్స్ టీమ్ అక్బత్ రామన్ లాస్ట్ నంబర్ నిజంగా కూడా గ్రామీణ ప్రాంతంలో ఉండే యువతను వాళ్ళ నైపుణ్యాన్ని వెలికి తీయాలనే ఉద్దేశంతో గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న గారు ప్రత్యేకంగా యువకుల పట్ల తనకుండే అభిమానాన్ని మరి యువతకు పెద్ద ఎత్తున ఈ క్రీడల్లో నైపుణ్యాన్ని ఏ విధంగా వాళ్ళు చూపెట్టాలి, మరి వాళ్ళకు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఎంతోమంది యువకులు మట్టిలో మాణిక్యాలాంటి అద్భుతంగా ఆటను ఆడగలిగే శక్తివంతులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు. మరి వారందరికీ కూడా ఒక మంచి అవకాశం ఇవ్వాలి, మంచి అవకాశాన్ని కల్పించాలనే ఉద్దేశంతో గతంలో కేసీఆర్ ట్రోఫీ సందర్భంగా సిద్దిపేటలో ఫ్లడ్ లైట్లను వేపించి ఏదైతే నేషనల్ క్రికెట్ ఏ విధంగానైతే ఆడుతారో ఆ విధంగా అన్ని హంగులతోటి అద్భుతమైనటువంటి క్రికెట్ గ్రౌండ్ను ఏర్పాటు చేసి ఆ క్రికెట్ గ్రౌండ్కు పెద్ద ఎత్తున మన నడిచినటువంటి టోర్నమెంట్ నడిచింది. అంటే నిజంగా కూడా హరీష్ అన్న గారు ప్రత్యేకంగా ఈ సిద్దిపేట నియోజకవర్గానికి కూడా ఆ నైపుణ్యాన్ని ఏ విధంగా ఆడాలి అనే టెక్నిక్స్ నేర్పించడానికి ఎంతోమంది క్రీడాకారులను తీసుకొచ్చి ఇక్కడ మంచి అద్భుతమైనటువంటి ట్రైనింగ్ కూడా ఇప్పడం జరిగింది. మరి నిజంగా కూడా గతంలో మనం అక్కడ క్రికెట్ టోర్నమెంట్ కేసీఆర్ ట్రోఫీ పెద్దరు తెలంగాణ రాష్ట్ర ప్రదాత తన 72వ జన్మదినం పురస్కరించుకొని ఈ మండల స్థాయిలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించుకోవడం జరుగుతుంది. దానికి గాను ఈరోజు ప్రార్థిస్తున్నాము. ముఖ్యంగా గమనించేది ఏంటంటే గౌరవ హరీష్ రావు గారు క్రీడలను ప్రోత్సహించాలి, గ్రామీణ యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇవాళ సిద్దిపేట నియోజకవర్గంలో ఒక క్రీడా హబ్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇవాళ రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో ఎక్కడ లేని స్టేడియం మనకు నిర్మించి ఇవాళ అన్ని క్రీడలను ప్రోత్సహిస్తూ ఉన్నారు. దాన్ని మనం ఉపయోగించుకొని ఇవాళ యువత కూడా ఏం చేయాలంటే ఇవాళ స్నేహపూర్వకమైన వాతావరణంలో ఈ క్రీడలను నిర్వహించుకోవాలి. ఇవాళ గెలిచిన వారే గొప్పలు కాదు, ఓడినవారు. గెలిచిన వారు రేపు పై స్థాయిలో ఆడడానికి కొత్త మెరుగులు నేర్చుకోవాలి. ఓడిన వారు ఇవాళ ఎందుకు ఓడిపోయినామని చెప్పి దాంట్లో ఏం తప్పు జరిగిందని చెప్పి వీటిని సవరించుకొని రేపు మళ్ళీ గెలుపు దిశలో ప్రయాణం చేసే విధంగా మీ ఆలోచనలు ఉండాలని చెప్తూ ఇవాళ క్రీడలు అనేవి దేహదారుఢ్యానికే కాదు మానసిక ఉల్లాసానికి ఇవాళ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ క్రీడలు నిర్వహించబడాలని చెప్పి ఆశిస్తూ అందరూ కూడా దీనికి సహకరించే ఇక్కడ ఉండే టీం ఎవరైతే మండలం స్థాయి యువత అందరూ ఈ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో మంచి వాతావరణంలో మంది నైపుణ్యాన్ని తీసుకోవడానికి గత 3-4 సంవత్సరాలుగా కేసీఆర్ బర్త్డే సందర్భంగా కానీ హరీష్ అన్న బర్త్డే సందర్భంగా కానీ మరి క్రికెట్ టోర్నమెంట్ పెట్టి దీంట్లో గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ మరి ఐపీఎల్ వరకు రంజీ ట్రోఫీల వరకు కూడా తీసుకున్న ఘనత మరి మన హరీష్ అన్నది. మరి ఇలా క్రికెట్ స్టేడియం కానీ బ్రహ్మాండంగా ఫ్లడ్ లైట్తో బ్రహ్మాండంగా డెవలప్ చేసి మన అందరికీ అందిపుచ్చిన హరీష్ అన్న ఇలా స్విమ్మింగ్ పూల్లో కావచ్చు, వాలీబాల్ టోర్నమెంట్స్ కావచ్చు, మరి రాష్ట్ర స్థాయిలో కూడా స్విమ్మింగ్ కోర్టులను పెట్టింది. ఇక్కడ వాలీబాల్, ఫుట్బాల్ కోర్టును సిద్దిపేటలో అన్ని విధాల క్రీడలకు కావాల్సినట్టు ప్రతి ఒక్కటి చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో కూడా జిమ్ ఐటమ్స్ కూడా ప్రతి గ్రామానికి జిమ్ కేంద్రాలను కూడా మన శారీరకంగా దారుఢ్యంగా ఉండాలి యువకులంతా అని మరి జిమ్ములు కూడా మనకు ప్రతి గ్రామానికి అందించిన ఘనత మన హరీష్ అన్నది. మరి ఇవాళ డ్రా సిస్టమ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన గౌరవ మాజీ ఎంపీపీ శ్రీకాంత్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేద్దాం. అదేవిధంగా ఇక్కడ పూర్తిగా బాధ్యతలు తీసుకొని ఈ యొక్క గ్రౌండ్ నుంచి మొదలు క్రీడలను కూడా అన్నిటిని చూస్తున్న పర్యవేక్షిస్తున్న మన కోఆపరేటివ్ చైర్మన్ రమేష్ అన్న గారికి, మరి అదేవిధంగా మన ఎంపీటీసీ మహేందర్ అన్న గారికి, మరి ఈ కార్యక్రమాన్ని క్రీడలను మనం ప్రత్యేకంగా చూస్తూ ఉన్నాం. గత మొదటి నుంచి కూడా సిద్దిపేట కౌన్సిలర్ మల్లికార్జున గారు మీకు అందరికీ బాగా సుపరిచితం.
మరి క్రీడలలో ఏ విధంగా ఎట్లా ఉండాలనేది కూడా పూర్తిగా మనందరికీ మంచి సూచనలు ఇస్తున్న మల్లికార్జున గారికి, మరి ఇంకా ఈ కార్యక్రమానికి చేసిన మన రాజన్న గారికి, మన మాజీ ఎంపీటీసీ గౌరవ మాజీ సర్పంచులు అజీత్ గారికి, శ్రీన్ గారికి, అలా అదేవిధంగా మన సీనియర్ నాయకులు అన్న పురేందర్ అన్న గారికి